న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు. ఎవరైనా గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వలన కలిగే తీవ్ర దుష్పరిణామాలు ప్రజలకు తెలియజేసేందుకు తమ శాఖ విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని చెప్పారు. డ్రగ్స్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్ శంకాభరత్ బాగ్చి తీసుకుంటున్న చర్యల ఫలితంగా నగరంలో సత్ఫలితాలు వస్తున్నాయని లక్ష్మణమూర్తి తెలియజేశారు. అలీందా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఈరోజు అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క బీచ్ రోడ్లో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం పెట్టారు. యూత్లో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి అభినందనీయులు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ కూడా వాళ్ళు ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు. ఇది చాలా మంచిది. ముందుగా యూత్ అంతా కూడా తెలుసుకోవాలి. వాళ్ళంతా ఈ రోజుల్లో ఎడ్యుకేటెడ్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది నెట్లో. దీని తాలూకా అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఎనీ డ్రగ్, నార్కోటిక్ డ్రగ్ అనేది చాలా వెరీ ప్రమాదకరమైనటువంటిది. ఆరోగ్యపరంగా అయినా, మానసికంగా, ఫిజికల్గా కూడా, అలాగే సొసైటీలో కూడా అది వాళ్ళ తాలూకా కెరీర్కి, ఫ్యామిలీకి, సొసైటీకి వాళ్ళు చాలా భారంగా తయారవుతారు. అది నష్టం కలిగిస్తారు. కాబట్టి దీని తాలూకా ఎవరు కూడా నార్కోటిక్ డ్రగ్ జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా వాళ్ళ స్టూడెంట్ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి ప్రమాదంలో పడి ఉంటే వాళ్ళకి ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు కానీ పెద్ద పోలీసు కానీ తెలియజేస్తే ముందుగా మరికొంచెం వాళ్ళు ఆ ప్రభావానికి లోను కాకుండా డీ అడిక్షన్ క్యాంపుల్లో వాటిలో పెట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చే మార్గాలు ఉంటాయి.